హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో వెరీ స్పెషల్ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే విధంగా ఈ స్వీట్ రెసిపీ ఉండిద్ది. ఎన్ని తిన్నా ఇంకా తినాలి తినాలి అనిపించేలాగా ఉండిద్ది. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇట్టే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్ని కడాయిలో బాదం పప్పు, జీడిపప్పు వేసి డ్రై రోస్ట్ చేయండి. వీటి క్వాంటిటీ స్మాల్ మీడియం సైజ్ అంతా బౌల్ తీసేసుకున్నాను. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పౌడర్లా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ కోవా ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 1/2 లీటర్ థిక్ మిల్క్ తీసేసుకోండి. ఇలా మిల్క్ తీసేసుకున్న తర్వాత 1 బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టండి. నెక్స్ట్ ఫ్లేమ్ మీడియం చేసేసుకొని ఈ మిల్క్ అంతా కూడా థిక్గా అయ్యే విధంగా ప్రిపేర్ చేయండి. కోవా ప్రిపరేషన్ ఇలా ఉండిద్దండి. కోవా ప్రిపరేషన్ చేయలేని వాళ్ళు బయట నుంచి కూడా కోవా తీసుకొని వచ్చేసి మిగతా ప్రాసెస్ అనేది మీరు చేసేయచ్చు. థిక్ పాలు తీసేసుకోవడం వల్ల కోవా అనేది ఈజీగా రెడీ అవుతుంది. ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా. నెక్స్ట్ యాలుకాయల పౌడర్, మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ వేసేసుకొని వన్స్ మిక్స్ చేయండి. ఫ్లేమ్ అనేది మీడియం పెట్టండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ చక్కెర, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చక్కెరే చాలు. ఇలా యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ ఆన్లోనే ఉంచేసి ఒక్కసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. చల్లారేటప్పుడు ఈ మిశ్రమం అనేది కొంచెం థిక్గా అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనము మైదా పిండి, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఘీ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఘీని వేడి చేసేసుకుంటున్నానండి. ఇలా వేడి చేసుకుని వేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే పూరీస్ అనేవి క్రిస్పీగా టేస్టీగా రావడం జరుగుతుంది. ఇలా ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసేసి హ్యాండ్తో పూర్తిగా మిక్స్ చేయండి. ఆ ఘీ అంతా కూడా మైదాకి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసేసుకొని సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేయండి. మరి హార్డ్గా వద్దు, చాలా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసుకుందాము. ఈ గ్యాప్లో మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేద్దాము. దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని 250 గ్రామ్స్ పంచదార, అదేవిధంగా అవి మునిగేంత వరకు వాటర్, యాలుకాయలు వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి పంచదార కరిగేంత వరకు పెట్టండి. తర్వాత ఫ్లేమ్ మీడియం చేసి 4 మినిట్స్ అనేది కుక్ చేయండి. మనకి పంచదార పాకం అనేది రెడీ అయిపోతుంది. దీనికి పాకం పట్టాలి అదేం లేదండి, ఇంత ప్రాసెస్ చాలు. నెక్స్ట్ డో తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ఉండల్లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. ఒక ఉండని తీసేసుకొని కొంచెం ఆటా డస్ట్ చేసేసుకొని రోల్ పిన్ సహాయంతో పెద్ద చపాతీ అనేది చేసేసుకోండి. వీటిని చిన్న చిన్న సైజులో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న చపాతీని మనకి అవైలబుల్గా ఉన్న గిన్నెతో కానివ్వండి, గ్లాస్తో కానివ్వండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా పూర్తిగా కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన డో మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఇలా అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేయండి అండ్ డ్రైగా అయ్యేటట్టు పెట్టొద్దు, ఓకేనా? సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న వాటి మొత్తాన్ని కూడా ఇలా పరుచుకొని మనం ప్రిపేర్ చేసేసుకున్న కోవా మిశ్రమం మొత్తం కూడా దీని మీద పెట్టండి. చిన్న చిన్న చపాతీలు చేసేసుకొని దాని మీద ఈ ఉండలు పెట్టండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అప్లై చేయండి ఎడ్జెస్ మొత్తానికి కూడా. ఇలా వాటర్ అప్లై చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న పూరి తీసుకొని వచ్చేసి దానిపైన పెట్టేసేయండి. కవర్ చేయండి. ఇలా కవర్ చేసేసి ఎడ్జెస్ మొత్తం కూడా ప్రెస్ చేయండి. మనం లోపల పెట్టేసుకున్న కోవా మిశ్రమం అనేది బయటకి రాకుండా ఉండిద్ది. దీని తర్వాత మన దగ్గర ఏవైతే కట్టర్స్ ఉంటాయో ఆ కట్టర్స్తో వీటిని కట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో ప్రిపేర్ చేసేయచ్చు. నేను ఇక్కడ హార్ట్ డిజైన్ అనేది తీసేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకొని అన్నీ ప్రిపేర్ చేయండి. ఏది కూడా డ్రై అవ్వకూడదు. డ్రై అయితే ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో కొంచెం తడి క్లాత్ని పైన క్లోజ్ చేసి పెట్టేసేయండి. చూసారా అవి ఎంత అందంగా ప్రిపేర్ అయ్యాయో, అవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా దానికన్నా మించి ఉందండి. చాలా టేస్ట్ ఉండింది. సో ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత
స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్ని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, మరి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, కొంచెం ఆయిలే చాలు. ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి, హై ఫ్లేమ్లో అవసరం లేదు. ఇలా హీట్ చేసేసుకున్న ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న కోవా మిశ్రమం పూరీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని, వేసిన వెంటనే కదిలించకుండా ఒక చిన్ని స్పూన్ సహాయంతో కాసేపటి తర్వాత కదిలించండి. ఇలా 2 సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి, మనకి వెరీ టేస్టీ కోవా మలై పూరి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఫ్యూ సెకండ్స్ టైమే పట్టిద్ది ఇలా ప్రిపేర్ అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ప్రిపేర్ చేయండి, హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేయడం వల్ల కాలిపోవడం జరుగుతాయి. సో ఇలా ప్రిపేర్ చేసిన వాటి మొత్తాన్ని కూడా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసేసుకుందాం. డైరెక్ట్గా మనం ఫ్రై చేసిన వెంటనే పంచదార పాకంలో యాడ్ చేసేసుకుందాం. మనం ఎన్నైతే కోవా మలై పూరీలు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామో అన్నీ కూడా వెంటనే మనము ఫ్రై చేసేసుకోవడం, అదేవిధంగా పంచదార పాకంలో యాడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడం వల్ల ఈజీగా ఈ ప్రాసెస్ అనేది అయిపోయిద్దండి. చూశారు కదా ఎంత డెలీషియస్గా ఈ కోవా మలై పూరి రెసిపీ అనేది ఉందో. సో ఇప్పుడు దీనిని పైనుంచి జీడిపప్పుతో నేను గార్నిషింగ్ చేస్తున్నాను. మీరు వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో టేస్టీ మలై కోవా పూరి రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి, మళ్ళీ ప్రిపేర్ చేయాలి అనుకుంటారు, అంత టేస్టీగా ఉండిద్ది ఈ రెసిపీ. సరేనా? సో ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఇలాంటి టేస్టీ ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని విజిట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.